అందరికీ నమస్కారం. నేను మీ శ్రీవల్లి. వెల్కమ్ టు మీ శ్రీవల్లి వ్లాగ్స్. ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా చింతపండు, ఆనియన్స్, టమాటో, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, ఇవే మసాలా. ముందుగా చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, దాల్చిన చెక్క మిక్సీలో మెత్తగా ఆడుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమాటా కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు సరిపోతాయి. అలాగే చేప ముక్కలను ఇవన్నీ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్ ప్యూరీ వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆడుకున్న మసాలాని కూడా అందులో వేసి ఈ రెండు బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకొని ఇవి రెండు కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక దగ్గర పడ్డాక మనం కడిగిన ఫిష్ని ఒకటిగా వేసుకోవాలి. అన్నీ బాగా పరుచుకున్నాక చింతపండుని ప్యూరీని మనం బాగా మెదుపుకొని ఆ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పులుపు సరిపోతుందో అంత వేసుకోండి. నేనైతే ఎక్కువ పులుపు తిన్నాను కాబట్టి కొంచెమే వేసాను, నాకు అది సరిపోతుంది. తర్వాత ఇందులో గరిటె పెట్టకుండా చేతితో ఇలాగా మెదపాలి. తర్వాత పచ్చిమిర్చి, బెండకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసి మూత పెట్టి అది కుక్ అయ్యేదాకా కుక్ చేస్తే టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అవుతుంది. ఇది నా స్టైల్ ఫిష్ కర్రీ. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఇది మా సండే స్పెషల్. మీ ఇంట్లో ఏం స్పెషలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఫిష్ కర్రీ, పొగలు కక్కుతూ ఎంత టేస్టీగా ఉందో చెప్పడానికి నోరు ఊరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.